సిరిని కాదు అని సంజయ్ వేరెవరినో భార్యగా చూడలేడు. వాళ్ళమ్మ చెప్పిన మాట కోసం అదే చెయ్యాల్సి వస్తే ప్రాణాలు వదులుకుంటాడే తప్ప ప్రేమను వదులుకోడు. అమ్మా నువ్వు నా మేనత్తవి. మేనత్ అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. ఒకవేళ నాకేమన్నా అయితే నా ప్రాణం నీ చేతుల్లోనే పోవాలి. సిరి, నా వారసురాలివైనా బిడ్డవైనా నువ్వే కదా.
ఇంద్రమ్మ, ఏంది నువ్వు చేసిన పని? మన ఇంటి బిడ్డ నీ వారసురాల్ని పగవనింటికి కోడలుగా పంపుతావా? అమ్మా, మట్టి నిడిసి సెట్టు ఉండలేదు, ప్రేమ నిడిసి సిరి ఉండలేదు. సిరి బాధను చూస్తూ నేనుండలేను. సిరిని నా బిడ్డగా అనుకున్నాను గాని సిరి నన్ను తన బిడ్డగా మార్చినది. నాకు రక్తం ఇచ్చి ప్రాణం పోసినది. ప్రాణం పోసి బతికించేది తల్లి గదమ్మా. దాని కన్నీళ్లతో నా పాదాలు కడిగినది. ఆ కన్నీళ్లు తొడవలేని నా చేతులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అందుకే వదిలేసినాను. సిరి వెళ్ళిపోయినాది కదా ఇంద్రమ్మా, మరి నీ అభిమానం? సిరి ఆడికి పోలేదమ్మా, నా దగ్గరే ఉండాది, నాతోనే ఉండాది. సిరి రక్తం నాలో ప్రవహిస్తున్నంత వరకు సిరి దాని అభిమానం పదిలంగా నా దగ్గరే ఉంటాయి. మరి నువ్వు బతికున్నంత వరకు సిరిని ఆ ఇంటికి పంపను అన్నావు. నీకు చెప్పకుండా, నీకు తెలియకుండా ఆ ఇంటికి పోను అన్నది సిరి. మరిప్పుడు నువ్వు మాట తప్పినావా, సిరి మాట తప్పినాదా? సిరి మాట తప్పలేదు, నేను పగ మర్చిపోలేదమ్మా. దూరపు కొండలు నునుపంటారు, దగ్గరికెళ్ళి చూస్తే కదా ఎత్తు పల్లాలు తెలిసేది. నేను వదిలినానే కాని వదిలేసుకోలేదమ్మా. అన్నా, సిరి ఉన్న చోటు పచ్చగా ఉండాలా, దాని ఇల్లు చల్లగా ఉండాలా, దాని చుట్టూ ఉన్న మనుషులు సంతోషంగా ఉండాలా. అప్పుడే మనింటి బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంటుంది, సిరి ఆడ క్షేమంగా ఉంటుంది. సిరి ప్రశాంతంగా ఉండాలంటే సునంద సావాలా. సునంద సావాలంటే ఏట మొదలెట్టాలా. మనోళ్ళను పంపించి సునంద యాడున్నాదో ఆచూకి పట్టన్నా. సునంద సచ్చే సమయం ఈ క్షణం నుండే మొదలవ్వాలా. అట్టాకేంద్రమ్మ. సింధు, ఏంటంటీ? ఈ చీర కట్టుకోమ్మా, నీకోసమే కొన్నాను. అయ్యో, ఇప్పుడు ఈ చీర ఎందుకంటీ? ఇవాళ నీకు సంజయ్కి నిశ్చితార్థం. చీర కట్టుకుని రావడం సాంప్రదాయం. అయ్యో, నాకు చీర కట్టుకోవడం రాదా ఆంటీ? నేను నేర్పిస్తానుగా. శారీలో ఎలా ఉన్నానంటీ? కుందనపు బొమ్మలా ఉన్నావు. నీకు నాదిష్టే తగిలేలా ఉంది. నువ్వు రెడీ అవుతూ ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. Ni ni da da ni ni ga ga ni ni da da ni ni ga ga sa ga ma ga sa ni da ni ma da ni sa ni sa ga
ఏంట్రా ఇంకా అలానే ఉన్నావు? పంతులు గారు వచ్చే టైం అయింది. ఈ బట్టలేసుకుని తయారవ్వు. అమ్మా ఏంట్రా? అమ్మా ఇప్పుడు ఇదంతా అవసరమా? అమ్మా వద్దమ్మా. ఏ మళ్ళీ సిరి మీద మనసు మళ్ళిందా ఏంటి? అదేం లేదమ్మా. మరి నిశ్చితార్థం ఎందుకు వద్దంటున్నావు? అమ్మా నువ్వు చెప్పినట్టే వింటానని నీకు మాట ఇచ్చాను కదా, ఇంకేవన్నీ ఎందుకమ్మా? మనసుని మనిషిని నమ్మలేన్రా. ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. అమ్మా నా మీద నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం ఉందిరా. మీ నాన్న పిన్ని మీద నమ్మకం పోయింది. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైపోయినట్టే. అప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు. అమ్మా నాకు కొంచెం టైం కావాలమ్మా. అదేం కుదరదు. కావాలంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి టైం తీసుకో. నేను కాదన్ను. అమ్మా అది కాదమ్మా. నాకు మాటిచ్చావు సంజయ్, నా మాట తప్పను అని. త్వరగా తయారైరా. అమ్మా ఒకసారి నా మాట వినమ్మా. అమ్మా సాంబిరెడ్డి త్వరగా కానీ. అట్టగేనమ్మా. ఇంట్లో ఎవరికో ఏదో అయినట్టు ఎందుకు అలా ఉన్నారు? జరిగేది శుభకార్యం. కాస్త మొహాల్లో సంతోషం కనిపిస్తే మంచిది. భవానీ తొందరపడకు, నా మాట విను. ఏ సిరి వస్తుందని మీలో ఇంకా ఏ కోసానైనా నమ్మకం ఉందా? వస్తాదక్క, సిరి తప్పకుండా వస్తాది. సంజయ్ వదిలి సిరి ఉండలేదు. ఓహో అలాగా. హ్మ్. ఈ నిశ్చితార్థం ఆపేయక్క. నువ్వు మీ బావ చెప్పిన మాటలు విని విని ఇన్నాళ్ళు సిరి వస్తుంది వస్తుందని ఎదురు చూశాను, కానీ రాలేదు. ఆఖరికి సంజయ్ వెళ్ళి అడిగినా కూడా రాలేదు. ఎందుకండి ఇంకా సంజయ్ జీవితంతో ఆడుకుంటారు? వాడు పడ్డ కష్టాలు చాలు, ఇంకా ముగింపు పలుకుదాం. అది కాదు భవానీ. ఇప్పటిదాకా నేను మీ మాట విన్నాను. ఇప్పుడు నా కొడుకు నా మాట వింటున్నాడు. అందుకే ఇంకా నేను ఎవ్వరి మాట వినదలుచుకోలేదు. ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుంది. ఇష్టమైతే ఉండి ఇద్దరిని దీవించండి. లేదు మనసు కష్టం కలుగుతుందని మీరు భావిస్తే మీ ఇష్టం. ఇంకా ఈ పంతులు రాలేదేంటి? అమ్మా, అమ్మాయిని తీసుకురండి. అలాగే పంతులు గారు. అమ్మా, అబ్బాయిని తీసుకురండి. అలాగే. సంజయ్, 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 సంజయ్ ఇంకా రెడీ అవ్వలేదేంట్రా? అమ్మా ప్లీజ్ అర్థం చేసుకోమ్మా. వస్తావా రావా? అమ్మా నా మాట వినమ్మా ప్లీజ్. రే ముందు పదరా. అమ్మా నువ్వురా. ప్లీజ్ అమ్మా.
పంతులు గారు కానివ్వండి. ఎందుకమ్మా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? మూర్ఖంగా ప్రవర్తిస్తోంది నేను కాదురా, నువ్వు. నా మాట వింటారని మీ నాన్న మీద ప్రమాణం చేసి ఇప్పుడు మాట తప్పుతున్నావు. అమ్మా నీ మాట నేను కాదనడం లేదమ్మా, కానీ ఎంగేజ్మెంట్ ఇప్పుడు వద్దు అంటున్నాను అంతే. భవానీ, వాడు వద్దని చెప్తున్నాడుగా, ఎందుకు వాడిని బలంతో చేస్తావు? భయమండి మీ ఇద్దరి గురించే, అందుకే తొందరపడుతున్నాను. పంతులు గారు మీరు కానివ్వండి. అలాగేనమ్మా. సిరి, మందులు వేసుకోవాలి, మంచినీళ్ళు తీసుకురావే. సిరి, సిరి, ఇంద్రమ్మా, అన్నా సిరి ఇంట్లో లేదా? లేదు కదమ్మా. యాడికి పోయినాదన్నా? నువ్వే కదా సిరిని పగోనింటికి కోడలుగా పంపినావు. సిరి లేదు కదూ, ఇంకా ఇంట్లోనే ఉందని అనుకుంటా ఉండానమ్మా. పంపడం దేనికి, ఇప్పుడు బాధపడ్డం దేనికి ఇంద్రమ్మా? మన సిరి సంతోషంగా ఉండాలనే కదమ్మా. ఆడ నీ బిడ్డ సంతోషంగానే ఉండాదిరా, ఈడ మనమే బాధపడతా ఉండాం. పగోని సావు చూడాల్సిన మనం మన ఇంటి బిడ్డని ఆడికి పంపి వాళ్ళ సంతోషానికి నువ్వు కారణమైనావు ఇంద్రమ్మా. సిరి కోసం తప్పలేదమ్మా. నాకు తెలిసే సిరి కోసం నువ్వు ఆ పగోనింటికి కూడా పోతావు. మన సిరి ఆడ ఆనందంగా ఉన్నంత వరకే అమ్మా ఆ ఇంట్లో వాళ్ళు ప్రాణాలతో ఉండేది. మన సిరిని బాధ పెట్టినా, దాన్ని కష్టపెట్టినా నేను పగోనింట్లో తప్పకుండా కాలు పెడతానమ్మా. సిరిని చూడనీక కాదు, మన సిరిని బాధ పెట్టిన వాళ్ళని చంపి దాన్ని మన ఇంటికి తీసుకురానిక. కోరి అత్తారింటికి వెళ్ళినాదే, ఆడ కష్టమైనా సిరికి ఇష్టంగానే ఉంటుంది. దానికి తెలియడం లేదు ఇంద్రమ్మా, ఈ అత్త అభిమానం కంటే దాని ప్రేమ గొప్పదని పోయినాది. ఆ ప్రేమ వెనుక దాగున్న ఆళ్ల పగ ప్రతీకారం తెలిసినాక సిరి నిన్ను వెతుక్కుంటూ వస్తాది. నువ్వేమి దిగులు పడమాక. సిరి మళ్ళా మన ఇంటికి రావడం ఖాయం. ఇటై దా చూడు, నువ్వు వస్తాడావని మా అన్న వాళ్ళకి ముందే తెలిసిపోయినట్టున్నది. ఇంటి మొత్తానికి తోరణాలు ఎట్టా కట్టించినారు. దా